ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు పురస్కరించుకొని సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ రాజీవ్ గాంధీ విగ్రహం నుండి చేపట్టి కొత్త బస్టాండ్ మీదుగా అంబేద్కర్ నుండి విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా టపాసులు పేల్చి కేక్ కట్ చేసి సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు డీజే పాటలతో నృత్యాలు చేసి జన్మదిన సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బ్రాల్ తెలంగాణ ఇవ్వడంతోనే ఇవాళ మన తెలంగాణ రావడం జరిగింది. ఇది అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఆమె ఎంత దూరదృష్టి ఉంటే వస్తుంది అనేది, ఇది మనకు తెలంగాణ ఇవ్వడం అనేది చాలా గొప్ప అదృష్టం. ఎందుకంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడము, అదేవిధంగా మనకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ మన రాష్ట్రంలో అధికారం రావడం, ప్రతిది కూడా ఇవాళ పేద ప్రజలందరికీ కూడా మంచి జరుగుతున్న సందర్భం. ఎందుకంటే 6 గ్యారంటీ ఏవే కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, కరెంటు బిల్లు కానీ ప్రతిది కూడా పేదవాళ్లకు ఇంటింటికి అందుతున్నటువంటి చరిత్ర ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి మీ అందరి ఆశీర్వాదం మన గవర్నమెంట్ గారి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రకటిస్తే మరి ఆ కల్వకుంట్ల కుటుంబానికి దాస్కా తిని ప్రయత్నం చేసిరని మీ అందరికీ వాళ్ళు ఉనికి కోల్పోతున్నారు. ఆ బాధాలను దొక్కేస్తున్నారు. ప్రజలు దోస్కా తిన్నారు కాబట్టి ఇక వాళ్ళని యాద్ చేస్తలేరు. అసెంబ్లీ ఎలక్షన్ లో 39 సీట్లు వస్తే పార్లమెంట్ లో గుండుస్తూ వచ్చింది. ప్రజలు మర్చిపోతున్నారు. ఇక వచ్చే స్థానిక సంస్థల్లో కూడా ప్రభుత్వం మనదే ఉన్నది కాబట్టి మనందరం కూడా ఉన్నటువంటి కార్యకర్తలు సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నిలబడితే రేపు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ప్రతి ఇంటికి కూడా గడప గడపకు ఇచ్చే అవకాశం మనం చేస్తాం. కాబట్టి మళ్ళీ మన స్థానిక సంస్థలు